ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. ఓకేనా? అట్లనే మా అట్లనే. ఉంటానమ్మా. సరే అమ్మా. కావేరి. అమ్మగారు ఏమైందమ్మా? అదేనమ్మా, రేపు నువ్వు ఇంటికి వచ్చేస్తావు కదా? ముందు మా బావ వాళ్ళ ఇంట్లో పనిచేయడం మానేయాలి. అమ్మా తప్పకుండా వస్తావు కదా? ఏందమ్మా, ఏదన్నా బాధలో ఉన్నారా? అర్జున్ మళ్ళీ మందు తాగుతున్నాడమ్మా. ఏమంటుండ్రమ్మా? అవును కావేరి, అర్జున్ ఎంతకాలం నా మీద కోపంతో ద్వేషంతో మందు తాగుతూ చివరికి ప్రాణం మీదకు తెచ్చుకున్నాడు. నువ్వొచ్చాక వాడి జీవితం మీద నాకు మళ్ళీ ఆశలు చిగురించే కావేరి. కానీ ఇప్పుడు వాడు కోపం ద్వేషంతో మందు తాగట్లేదంటమ్మా. ఓ కుటుంబం నా వల్ల సంతోషంగా ఉందని తాగుతున్నాడు. వాడి ఆనందాన్ని ఎవరూ దూరం చెయ్యొద్దు అని తాగుతున్నాడు. కోపంతో తాగినా ఆనందంతో తాగినా తాగే ప్రతి చుక్క వాడి ప్రాణం తీసే విషయమే కదమ్మా. రాబోయే ప్రమాదం అర్జున్కి తెలియకపోతే అదేంటో చెప్పి వాడిని ఆపగలిగేవాళ్ళం. కాని వాడు అంతా తెలిసే ప్రాణాన్ని లెక్క చేయకుండా తాగుతున్నాడు. ఇంకా వాడిని ఎలా ఆపగలవమ్మా? ఎలా ఆపగలం? కళ్ళ ముందు బిడ్డ చేజారిపోతూ ఉన్నా కూడా ఈ చేతులతో రక్షించుకోలేని దుస్థితిలో ఉన్నాను కావేరి. ఏ క్షణం ఏ ఘోరం చూడాలనే భయంతో బతుకుతున్నాను. చూసావా కావేరి, నువ్వొక్కరోజు ఇక్కడ లేకపోయేసరికి అర్జున్ మళ్ళీ యథాస్థితికి వచ్చేశాడు. నువ్వే ఉండుంటే ఈ రోజు ఈ పరిస్థితి వచ్చేదే కాదు. ఏదో ఒకటి చేసైనా నువ్వు అర్జున్ మందు ముట్టకుండా చేసేదానివి. నా ఈ బాధ ఎవరితో పంచుకోవాలో తెలియలేదు కావేరి. అందుకే నీతో చెప్పుకున్నాను. నాకంటూ నా బాధని అర్థం చేసుకునే మనిషి వసీమ తర్వాత నువ్వే కదా నాకుంది. అయినా నువ్వు నాకిచ్చిన మాట తప్పక నిలబెట్టుకుంటావు, నా బిడ్డ నాకు దగ్గర చేస్తావు అన్న ఆశతో ధైర్యంతో ఉన్నాను. ఉంటానమ్మా, నీకోసం ఎదురు చూస్తూ ఉంటాను. మా బావ అక్కడ మందు తాగకూడదు, ఆ ఇంట్లో మందు చుక్క కూడా ఉండకూడదు అన్న నీ సంకల్పానికి వ్యతిరేకంగా అక్కడ నువ్వు పనిచేయాలి. మా బావకి రోజు నీ చేత్తోనే మందు నువ్వే సర్వ్ చేస్తూ ఉండాలి. అమ్మా, ఏంది నాకే పరిస్థితి? భువనేశ్వరమ్మ నా మీద పెట్టుకున్న నమ్మకాన్ని ఎట్లా వమ్ము చేయాలమ్మా? తాగుడు మానిపిస్తానని మాటిచ్చిన నేనే అర్జున్ బాబుకి మందట్లా కల్పిస్తానమ్మా. నాతోని కాదమ్మా, గది నాతోని కాదు. ప్రియా చెప్పినట్టు గడు పని చేసి
గా పాపం మూట గట్టుకోలేను. రేపే పోయి భువనేశ్వరమ్మతో నేను పని బంద్ చేస్తా అని చెప్పేస్తా. ఇక ఎట్లాగో మన బతుకులు ఎప్పటికీ మారవని అర్థమైపోయింది. ప్రియా మనల్ని ఈడిసిపెట్టదు. ఇది ఏనాటి కర్మను. అమ్మా, దేవుడు పాప పరిస్థితి అసలే మంచిగా లేనట్టుందమ్మా. పాపం ఇవాళ మనం నిజంగా సంతోషంగా ఉన్నామని అనుకుంటున్నాడు. గా తల్లి కూడా కొడుకు కోసం శాన గోసపడుతుంది. కానీ ప్రియేమో గా బాబుకి మందు దాపిచ్చి గా తల్లి కొడుకుల్ని ఇడదీసే పని కావేరినే చేయమంటుంది. ఏందమ్మా గిది? మన కోసం అంత చేసిన దేవుడు బాబుకి మనం గింత కూడా మంచి చేయలేమా? అక్కకి అర్జున్ బాబే దేవుడు బాబు అని తెలుసుంటే గిట్లా ఈయనే ఆగిపోయేది కాదు కదమ్మా. కానీ నిజం చెప్తే ప్రియ మన జీవితాన్ని నాశనం చేసేస్తుంది. ఏం చేద్దామమ్మా, ఏం చేద్దాం? మమ్మలను క్షమించు దేవుడు బాబు. నా బిడ్డలకి నేను ఏడ దూరం అయిపోతానోనని ప్రియ చెప్పినట్టు చేయాల్సి వస్తుంది. కావేరికి నువ్వే దేవుడు బాబు అని కూడా చెప్పలేకపోతున్నాము. మేము నీకేం చేయలేకపోయినా గా దేవుడైనా నీకు మంచి చేయాలని కోరుకుంటున్నా. తప్పక నీకు గా దేవుడు మంచే చేస్తాడు, మంచే చేస్తాడు. బాబు శివ, ఏందయ్యా ఇంకా అలానే నించున్నావు? పోయి స్నానం చేసిరాపో, భోజనం చేద్దుగాని. అత్తయ్య, ఏంది శివ? మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. ఏంది బిడ్డ అది? ప్రియా గురించి అత్తయ్య. ప్రియ గురించా? ఏముంది బిడ్డ? దానికి నువ్వంటే చాలా ఇష్టం. నువ్వు దొరుకుడు దాని అదృష్టం. ఇంతకు మించి ఏముంది శివ? కొత్తగా చెప్పు నీకి. నాకు తెలిసింది కాదత్తయ్య, నేను మిమ్మల్ని అడిగేది. ప్రియా గురించి నాకు తెలియని నిజం గురించి అడుగుతున్నాను. హాస్పిటల్లో రుక్మిణి అత్తయ్య ఒక మాట అంది. ఇప్పటి వరకు వాళ్ళు పడుతున్న ప్రతి కష్టానికి, కన్నీళ్లకి ప్రియే కారణం అని చెప్పింది. ఆ మాట నిజమేనా అత్తయ్య? నన్ను సొంత బిడ్డలా పెంచిన మా అత్తయ్యే కన్నీళ్లతో ప్రియా ఇలా చేసింది అని చెప్పినా నేను నమ్మలేదు. కావేరిని కాదన్నాను. బాధతో ప్రియ గురించి అలా చెడుగా చెప్తున్నారేమో అనుకున్నాను. కానీ ఈరోజు హాస్పిటల్లో గంగ